నమస్కారం. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. వివాహం అనేది ఒక గొప్ప బంధం. వివాహం తరువాత, వివాహంకి ముందు ఎలా ఉంటే వివాహ జీవితం అనేది సరిగ్గా సాగుతుంది, ఇలాంటి వివరాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు జ్యోతి మ్యాట్రిమోనీ నిర్వాహకురాలు జొన్నలగొడ్డ జ్యోతి గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలని జ్యోతి గారితో మాట్లాడుతూ తెలుసుకుందాం. మీరు వివాహం గురించి ఏ విషయం తెలుసుకోవాలన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే జ్యోతి గారు. నమస్కారం అమ్మా. జ్యోతి గారు, ముందుగా జ్యోతి మ్యాట్రిమోనీ సేవా కార్యక్రమాల గురించి తెలియజేయండి. తప్పకుండానమ్మా. మనము మన జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా అయ్యుండొచ్చు, హిందూ వెడ్లాక్ ద్వారా అయ్యుండొచ్చు. మనము ఈ ఆగస్టు 30వ తారీఖున సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నాం. ఈ కాత్యాయని మాత అంటేనే ఎవరంటే ఎప్పుడెప్పుడు తన భర్త పక్కకు చేరుకుందామా అని ఎదురు చూసేటటువంటి తల్లి. ఆ అమ్మవారేంటి ఎంతమందికైనా కూతురుగా వస్తుంది, కానీ భర్తగా మటుకు ఎప్పుడు కూడా పరమశివుడినే చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ నేపథ్యంలో ఈ కాత్యాయని మాత ఎప్పుడెప్పుడు తన భర్త పక్కకి చేరుకుందామా అని తపస్సు చేసినటువంటి తల్లి. కాబట్టి ఈ కాత్యాయని వ్రతం చేసుకున్నట్లయితే ఇటు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వారి జీవిత భాగస్వామి పక్కకి త్వరగా చేరుకోవటమే కాకుండా వారి దాంపత్యం కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అంటే మంచి జీవిత భాగస్వామిని వారు పొందగలుగుతారు. కాబట్టి ఈ కాత్యాయని వ్రతాన్ని మనము ఆగస్టు 30వ తారీఖు నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతానికి చేసుకోవటం యందు ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మనం కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోము నిర్వహిస్తున్నాము. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతము. ముఖ్యంగా ఇది రజోదోషం పోగొట్టుకోవడానికి చేస్తాం కాబట్టి 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. భర్త లేనటువంటి వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే మనము ఒక వ్రతాన్ని మన ఇంట్లో ఆచరించామనుకోండి, దానికి ఒక రకమైనటువంటి ఫలితం ఉంటుంది. అదే ఒక దేవాలయంలో నిర్వహిస్తే దానికి ఫలితము 10 రెట్లుగా ఉంటుంది. అదే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో నిర్వహించామనుకోండి, దాని ఫలితం ద్విగుణీకృతంగా ఉంటుంది. కాబట్టి మన ఆడపడుచులందరూ కూడా ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలను పొందాలని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో ఈ లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఎవరైతే వారి అమ్మాయిని ఇటు అర్చకులకి కానీ, ఘనాపాటీలకు కానీ, పురోహితులకు కానీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారో వారికి అందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున మనము ఉచితంగా సేవలు అందజేస్తున్నాము. ఎందుకంటే ఒక రకంగా వారికి కనుక వివాహం కాకుండా పోతే వారందరూ కూడా అయ్యో మేము ఇంత చదువుతున్నాము, ఇంత వేదాంతం చదువుకోవడం అంటే సామాన్యం కాదు, కాబట్టి మేము ఇంత చదువుకుంటున్నాం కాబట్టి మాకు వివాహాలు కావట్లేదు, ఇంత చదివినప్పటికీ కూడా ఈ శ్రమనే మనం కొంచెం మామూలు చదువులో పెట్టామనుకోండి, మేము కూడా చక్కటి ఉద్యోగం చేస్తాము, మాకు వివాహాలు అయితే మాకు ఒక కుటుంబం అంటూ ఏర్పడుతుంది అని అందరూ కనుక వారి కులవృత్తిని వదిలేసి వారు కనుక ఉద్యోగ అన్వేషణలో పడితే ఒక రకంగా సృష్టి ధర్మం దెబ్బతింటుంది, మన సనాతన ధర్మం కూడా కుంటుపడుతుంది. మన సనాతన ధర్మాన్ని నిలుపుకోవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి మనందరం కూడా కృతనిశ్చయులమై ఎలాగైనా ఈ పురోహితులకి, అర్చకులకి, ఘనాపాటీలకి వివాహం చెయ్యాలి అన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో మనందరం కూడా ఏం చేయాలి, మనకి తెలిసినటువంటి వారు ఎవరున్నప్పటికీ కూడా అమ్మాయిలు అంటే ఇలా అర్చకులకి, పురోహితులకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క ఒక టెలిఫోన్ నెంబర్ మనకి అందజేసినప్పటికీ కూడా మనము ఆ అమ్మాయికి ఉచితంగా సేవలు అందించడమే కాదు, చక్కటి పురోహితుడిని మనం చూపిస్తామమ్మా. చక్కటి ఆదాయం ఉన్నటువంటి వారు చాలామంది మన దగ్గర ఉన్నారు. నిజానికి ఆలోచించండి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉదయం ఎప్పుడో వెళ్ళిపోయి రాత్రి ఎప్పుడో వచ్చి వాళ్ళు నెలంతా సంపాదించేది చక్కటి విద్య ఉన్నటువంటి వారు, అంటే వేదం చదువుకొని చక్కటి విద్య, వాక్శుద్ధి ఉన్నటువంటి వారు ఒక కార్యక్రమం చేసి సంపాదిస్తారు. అది కూడా కొన్ని గంటల వ్యవధి కష్టపడితే చాలు. కాబట్టి ఇది ముందుగా మనం గమనించాలి. అలాగే వారికి కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మా అల్లుడు ఒక ఘనాపాటి అని చెప్పుకోవడానికి ప్రతి తండ్రి కూడా గర్వించేలాగా ఉండాలి. అంతేకాని మా అల్లుడు పురోహితుడు, ఘనాపాటి అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన పని లేదు. ఎందుకు, వారు వేదం చదువుకోవడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇంకొంతమందికి ఎలాంటి భావన ఉంటుంది, అయ్యో వాళ్ళు ఎప్పుడు కూడా ధవతి ఉత్తరీయంతో ఉంటారు కాబట్టి అలా చెప్పుకోవడానికి నామోషి అని కొంతమంది అనుకునేటటువంటి వారు ఉన్నారు. ఎందుకు,
పురోహితులు అర్చకత్వం చేస్తున్నటువంటి వారు కూడా వారి అమ్మాయిని ఇలా అర్చకులకి పురోహితులకి ఇవ్వడానికి ముందుకు రావట్లేదు, మా అమ్మాయి ఒప్పుకోవట్లేదండి అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి. పోనీ వాళ్ళు ఇప్పటి వరకు ప్యాంట్ షర్ట్లు వేసుకొని ఉండకపోవచ్చు, కానీ ఇప్పటి వాళ్ళు దేవాలయంలో ఉన్నంతసేపే సాంప్రదాయపరమైనటువంటి దుస్తులతో పూజిస్తేనే భగవంతుడు ప్రీతి చెందుతాడు. కాబట్టి ఆ కాసేపు వారు ఆ క్రతువు చేసేటటువంటి కాసేపే అలాంటి దుస్తులు ధరిస్తారు. తర్వాత మామూలుగా సూటు బూటు వేసుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళని మనం చాలా మందిని చూస్తున్నాం. కాబట్టి ఇది కూడా మనం చింతించాల్సినటువంటి పని లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, అంటే అమ్మాయికి వివాహం చేసేటప్పుడు మనం ఒక ఉద్యోగస్తులకే కాదు, ఇలాంటి వారికి ఇచ్చినప్పటికీ కూడా మన అమ్మాయి సుఖపడుతుంది. ఒక రకంగా మనం సనాతన ధర్మం నిలబెట్టడంలో మనం కూడా ఒక చెయ్యి వేసిన వారం అవుతాం. మనం కూడా నేను సైతం అంటూ ముందుకు వద్దామని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తే కనుక ఈ పురోహితులందరికీ కూడా త్వరగా వివాహాలు అయ్యేటటువంటి అవకాశం ఉందండి. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు, ఎవరైనా తెలిసిన వారు ఉంటే కనుక ఇలా పురోహితులకి అర్చకులకి ఘనపాఠీలకి వారి అమ్మాయిని ఇచ్చేటటువంటి వారు ఉంటే కనుక స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి టెలిఫోన్ నెంబర్ ఇస్తే చాలు, మనం తప్పకుండా ఆ అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తీసుకుని చక్కగా ఆ అమ్మాయికి మటుకు మనం ఉచితంగా సేవలు అందజేస్తామమ్మా. ఓకే అండి. అలాగే నిన్న నాగేంద్రుని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము, దాని గురించి మరికొన్ని వివరాలు తెలియజేయండి. అలా మనము ఆయన వంశవృత్తి కారకుడు అని చెప్పుకున్నామమ్మా. నిజానికి స్త్రీకి పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది? ఎవరైనా మనము బంధువుల ఇంటికి వెళ్ళినా, లేకపోతే కొత్తగా ఎవరైనా పరిచయం అయ్యారనుకోండి, ఎవరైనా పరిచయం కాగానే మనల్ని ఏమడుగుతారు? మీకు ఎంత ఆస్తుంది అంటే, మనం ఆస్తుంది అన్నా కానీ వెంటనే మనకి ఎంత ఉందో చెప్తామా? చెప్పము. నిజానికి లేని వాళ్ళు ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు, అలాగే నిజానికి ఉన్నటువంటి వాళ్ళు అంత ఉందని చెప్పుకోవటానికి కూడా వెనకడుగు వేసేటటువంటి రోజులు. కాబట్టి ఈ యొక్క మన నాగేంద్ర స్వామి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఆయన వంశవృద్ధి కారకుడు, వంశాన్ని వృద్ధి చేసేటటువంటి కారకుడు. కాబట్టి ఆయన్ని పూజిస్తే తప్పకుండా తల్లి అయ్యేటటువంటి యోగ్యత సంతరిస్తుంది జాతకంలో ఏవైనా దోషాలుంటే కనుక. కాబట్టి ఆ నాగేంద్ర స్వామిని పూజించడంతో పాటు ఇప్పుడు ఒక అమ్మాయికి వివాహం నిశ్చయమైంది. నిజానికి వివాహం నిశ్చయమైన తర్వాత ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత కన్యాదాత కూడా కోరుకునేది ఏంటి అంటే, అమ్మాయి తండ్రి కూడా ఏం కోరుకుంటాడు? తన అమ్మాయి గంపెడు పిల్లలతో తన ఇంటికి రావాలని కోరుకుంటాడు. పోనీ ఇదివరకట్టే గంపెడు అనుకునేవాళ్ళు, ఇప్పుడు ఇద్దరు పిల్లలతో అన్న రావాలని కోరుకుంటాడు కదా. కాబట్టి కన్యాదాత అలా కోరుకుంటాడు. కాబట్టి తనకి కూడా తాత అనిపించుకోవటం అంటే అది కూడా ఒక రకంగా గర్వంగానే అనిపిస్తుంది. కాబట్టి ఏంటి, ఒకవేళ ఆడపిల్లలకి వివాహం నిశ్చయమయ్యి అవగానే మరి జాతకంలో సంతానానికి ఆటంకంగా ఏవైనా దోషాలు ఉన్నాయో ఏంటో మనకి తెలియదు కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఆడపిల్లని కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి త్రిశూల్ అనేటటువంటి క్షేత్రం ఉంది. ఆ త్రిశూల్ క్షేత్రానికి కనుక తీసుకెళ్ళి వచ్చిన తర్వాత వివాహం చేస్తే ఆ అమ్మాయి జాతకంలో సంతానం కలగటానికి ఆటంకంగా ఏవైనా దోషాలు ఉన్నప్పటికీ కూడా అవి నిర్మూలింపబడతాయి. కాబట్టి త్రిశూల్ క్షేత్రము అంతటి మహిమాన్వితమైనటువంటిది. ఆ త్రిశూల్ క్షేత్రంలో శివలింగం మీద ఆవు నెయ్యితో అభిషేకం చేస్తూనే ఉంటారు. అలా అభిషేకం చేసినప్పుడు సామాన్యంగా చూడండి, బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందనుకోండి నెయ్యి కరిగిపోతుంది, కానీ శివలింగం మీద ఉన్నంతసేపు కూడా ఆ ఆవు నెయ్యి ఘనీభవించే ఉంటుంది. ఎప్పుడైతే మనకి అక్కడ ఉన్నటువంటి అర్చకులు ప్రసాదంగా అక్కడ ఉన్నటువంటి నెయ్యిని మనకి అందజేస్తారు, ఆ నెయ్యిని ఎప్పుడైతే మనం ప్రసాదంగా స్వీకరిద్దామని మన అరచేతిలో వేసుకుంటామో వెంటనే ఆ నెయ్యి కరగడం మొదలు పెడుతుందంటే ఎంత శక్తి ఉందో ఆలోచించండి. అలాగే మనకి ఆయుర్వేద శాస్త్రంలో కూడా అనేక రకాల మందులని తయారు చేసేటప్పుడు ఆవు నెయ్యిని వాడుతూ ఉంటాము. ఈ ఆవు నెయ్యి కూడా ఎక్కడి నుంచి తెప్పిస్తారంటే త్రిశూల్ నుంచే తెప్పిస్తారు. ఎందుకంటే అక్కడ తయారయ్యేటటువంటి నెయ్యికి అంతటి శక్తి ఉంటుంది. పైగా ఈ నెయ్యి తయారు చేయటానికి ఆ ఆలయంలోకి అర్చకులు ఒకసారి వెళ్ళిన తర్వాత కొన్ని నెలల వరకు వారు దేవాలయం నుంచి బయటికి రారు. ఎందుకు, అది ఒక దీక్షగా వారు స్వీకరిస్తారు ఆ నెయ్యి తయారు చేయటాన్ని. ఒకవేళ అర్చకులు ఎవరైనా మళ్ళీ తిరిగి కొన్ని నెలలు అక్కడ దేవాలయంలో స్వామివారికి సేవ చేసుకుని నెయ్యి తయారు చేయటం అయిపోయిన తర్వాత ఎవరైనా అర్చకులు 2-3 నెలల తర్వాత ఇంటికి తిరిగి రావాలంటే దాన్ని కూడా ఒక పెద్ద ఉత్సవంగా చేస్తారు. అక్కడ అర్చకుల్ని బయటికి రావటం కూడా అంటే అంత దీక్షతో కూడుకున్నటువంటి కార్యక్రమంగా ఆ నెయ్యి తయారు చేయటం ఉంటుంది. అందుకని మనకి ఆయుర్వేదంలో కూడా ఆ నీతిని మనము ఉపయోగిస్తూ ఉంటాము.
మన శంకర భగవత్పాదుల వారు కూడా వారి తల్లి అయినటువంటి ఆర్యాంబ అక్కడ ఉన్నటువంటి త్రిశూల్ క్షేత్రంలో స్వామివారిని అర్చించిన తర్వాతే మన శంకర భగవత్పాదుల వారు పుట్టారు. కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి కనుక మనం గమనించి ఆడపిల్ల జాతకంలో కనుక సంతానం కలగకుండా ఏవైనా కనుక దోషాలుంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు కనుక మనం పాటించి స్వామివారిని త్రికరణ శుద్ధిగా, ఇప్పుడు మనం కొంతమందికి ఈ విషయం చెప్పగానే గబగబా త్రిశూలు వెళ్తారో వస్తారు, తర్వాత ఫోన్ చేసి ఏంటండి మేము త్రిశూలు వెళ్ళొచ్చాం కానీ మా అమ్మాయికి ఇంకా పిల్లలు పుట్టలేదు అంటే అలా కాదు. అక్కడ మనకి భక్తి ఉండాలి, పూర్తి నమ్మకం ఉండాలి. ఇప్పుడు ఒక వ్రతం చేస్తున్నామమ్మా అందరం కూడా ఈ కార్తీక మాసంలో మరియు ఈ శ్రావణ మాసంలో సత్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి వ్రతం చేసుకుంటూ ఉంటాము. ఈ వ్రతం చేసుకునేటప్పుడు అందరం కూడా వ్రతం చేసుకుంటాం, కానీ ఎవరైతే కర్త ఉన్నాడో ఆ కర్త కంటే కూడా ఎవరైతే ఆ వ్రతాన్ని చూస్తూ ఉన్నటువంటి వారు ఉంటారో వారు ఎక్కువ ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ఎందుకు? ఎవరైతే శ్రద్ధగా సత్యనారాయణ స్వామి కథ వింటున్నారో వారింటి మనసునంతా త్రికరణ శుద్ధిగా స్వామివారి మీద పెట్టి, అయ్యో నేను ఇంకా వ్రతం చేసుకోలేకపోతున్నాను, స్వామివారి కృప నాకు ఇంకా కలగలేదే అని బాధపడుతూ కనులు మూసుకొని మనసు అంతా కూడా కథ మీదే పెట్టి వింటున్నాడు. కానీ కర్త ఎవరైతే ఉన్నారో అంటే పీటల మీద కూర్చొని ఎవరైతే ఆ వ్రతం చేసుకుంటున్నారో ఆయనకి ఎంతసేపు ధ్యాస ఏంటి? ఎవరెవరు వచ్చారు, వచ్చిన వాళ్ళు కాఫీ తాగారా లేదా, టిఫిన్లు తిన్నారా లేదా, లేకపోతే మధ్య మధ్యలో వాట్సాప్లో ఏవైనా మనకి మెసేజ్లు వచ్చాయా, లేకపోతే ఏదైనా ఫోన్ వచ్చిందా, వీటి మీదే ధ్యాస పెడుతూ ఫోన్ పక్కన పెట్టుకొని ఎవరైతే వ్రతం చేస్తున్నారో ఆ కర్త అలా చేశారనుకోండి, అప్పుడు ఆయనకి మనసు ఆ వ్రతం మీద లేనట్టే కదా. అంటే నీకు చేసేటటువంటి క్రతువు మీద శ్రద్ధ లేదు. ఎప్పుడైతే ఏ క్రతువు చేసినా, ఇప్పుడు మన కాత్యాయని వ్రతమైనా అయ్యుండొచ్చు, ఇప్పుడు మనం ఎన్నో వందల మంది చేత ఇప్పటి వరకు సామూహికంగా కాత్యాయని వ్రతాలు చేయించాము, అందరూ ఫలితాలను పొందారా అంటే సగం మంది దాకా ఫలితాలను పొందారు. ఎందుకు? చేయించేటటువంటి ఋత్విక్కులు అంత బాగా చేయిస్తారు. అక్కడ అన్నవరం నుంచే వచ్చి మనకి ఇక్కడ మనకి కాత్యాయని వ్రతాలు చేయిస్తారనమాట. మరి అంత చక్కగా చేయిస్తారు కాబట్టి ఎవరైతే త్రికరణాలు ఏకీకృతం చేసి ఆ వ్రతం చేసుకున్నారో వారు చక్కటి ఫలితాలను పొందిన వారు ఉన్నారంటే సగం మంది పైగా మనం చేసినటువంటి వ్రతాల వల్ల ఫలితాలను పొందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరూ పొందుతారా అంటే ఎవరికైతే పూనిక ఉందో, ఎవరికైతే నమ్మకం ఉందో తప్పకుండా వారు ఆ ఫలితాన్ని పొంది తీరుతారు. ఏదో ఈవిడ చెప్తోంది కానీ అని అటువంటి ధ్యాసతో కనుక మనం వ్రతం చేసుకున్నాం అనుకోండి, ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడైతే మన మీద మనకు నమ్మకం ఉండాలి, నేను చేస్తున్నటువంటి పూజ అయి ఉండొచ్చు, వ్రతం అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా చిన్న కార్యక్రమం అయి ఉండొచ్చు, మనసు పెట్టి చేస్తున్నాను కాబట్టి తప్పకుండా నేను ఫలితాన్ని పొంది తీరుతాను అన్నటువంటి భావనతో కనుక మనం వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా ఎవరైనా కానీ ఆ ఫలితాన్ని పొంది తీరుతారమ్మా. ఓకే అండి, అలాగే ప్యాకేజెస్ గురించి తెలియజేయండి. తప్పకుండానమ్మా. మన దగ్గర మన జ్యోతి మ్యాట్రిమోనీలో అయ్యుండొచ్చు, హిందూ వెడ్లాక్లో అయ్యుండొచ్చు, రకరకాలైనటువంటి ప్యాకేజీలు ఉన్నాయమ్మా. 3 నెలలకు సంబంధించి ఒక ప్యాకేజ్ ఉంది, అలాగే 6 నెలలకు సంబంధించి ఒక ప్యాకేజ్ ఉంది, అలాగే సంవత్సర కాలానికి సంబంధించి ఒక ప్యాకేజ్ ఉంది. ఇవి కాకుండా ఇన్స్టెంట్ మ్యారేజెస్ అని అటుపక్క ఇటుపక్క అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున మేమే మాట్లాడుతూ వారికి అతి త్వరగా వివాహం కుదిరేటట్టు చూస్తాం. దీన్ని ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటారు. ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్కే చాలామంది ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని చూసినా కానీ ఎవరిని కదిలించండి, ఎల్కేజీ చదువుతున్నటువంటి పిల్లవాడి దగ్గర నుంచి ఒక కంపెనీకి CEO అయినటువంటి అధికారి వరకు కదిల్చండి, ఎవరైనా చెప్పేటటువంటి మాట ఏంటి? ఏ పని మనం ఎదుటి వారని చెప్పినప్పటికీ అస్సలు టైం లేదండి అని చెప్తారు. మనం ఎవరికి చెప్పినా కానీ అంటే చంటి పిల్లవాడి వరకు పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరికి ఏంటి ఒక భూతపదం అయిపోయింది, నాకు అసలు టైం ఉండట్లేదండి అని చెప్పటం. మరి అలాగే పిల్లల వివాహాల విషయంలో కూడా పెద్దలకు అసలు ఫోన్లు చేసి మాట్లాడడానికి కూడా సమయం ఉండట్లేదు. ఇటు అబ్బాయి తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, అమ్మాయి తల్లిదండ్రులు అయి ఉండొచ్చు. ఇలాంటి వారందరి కోసము కూడా పాపం వారు మాట్లాడలేకపోతున్నారు. తల్లిదండ్రులుగా వారి బాధ్యతని మేమే స్వీకరించి అటుపక్క ఇటుపక్క మాట్లాడుతూ వారి పిల్లలకి మా ద్వారా త్వరగా వివాహాలు అయ్యేటట్టుగా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది ఇన్స్టెంట్ మ్యారేజెస్. కాబట్టి దీనికి చాలా ఆదరణ లభించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు తల్లిదండ్రులు, వారికి నిజానికి సమయం ఉండట్లేదు ప్రొఫైల్ అంతా చూసి దాని వివరాలు సేకరించడానికి. కాబట్టి చాలా మటుకు ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి దాదాపు 6 సంవత్సరాల నుంచి
ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ ద్వారా మేము ఎంతో మందికి వివాహాలు కుదర్చగలిగాము. ఈ శ్రావణ మాసంలోనే మా ద్వారా కుదిరినటువంటి వివాహాలు 6 ఉన్నాయమ్మా. 6 కూడా ఒక వివాహం, 2 వివాహాలు మొన్న 6వ తారీఖు అయిపోయాయి. రేపు ఒక వివాహం ఉంది, అలాగే 26వ తారీఖు ఉన్నాయి వివాహాలు. కాబట్టి ఇలా మా ద్వారా కుదిరినవి కూడా చాలా ఉన్నాయి ఇన్స్టెంట్ మ్యారేజెస్లో. కాబట్టి ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే దీనికంటే కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ని మనము ప్రీమియం మెంబర్షిప్గా చెప్పుకోవచ్చు. ఓకే అమ్మా, అలాగే ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్క గృహిణి, ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఎలా ఉంటే అమ్మవారి కటాక్షాన్ని పొందుతుందంటారు? ముందుగా ఆడపిల్లలు అనగానే చిన్నతనం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటేనమ్మా, చిరునవ్వు అనేది ముఖం మీద నుంచి చెదరనీయకుండా ఉండాలి. ఎప్పుడైతే స్త్రీకి ఆభరణంగాను ఎన్ని ఆభరణాలు వేసుకున్నప్పటికీ కూడా అసలు పెదవులు విచ్చుకోకుండా ఇలా ముఖం తీసేసుకొని కూర్చున్నాం అనుకుంటే అసలు అందం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఎన్ని ఆభరణాలు దిగేసుకొని ఎంత విలువైనటువంటి బట్టలు కట్టుకున్నప్పటికీ కూడా చిరునవ్వుకు ఉన్నటువంటి అందము ఇంకా దేనికి కూడా రాదు. కాబట్టి ఎప్పుడూ కూడా ఆడపిల్ల ఎలా ఉండాలి, చక్కగా చిరునవ్వులు చిందిస్తూ ఎక్కువగా కోపం తెచ్చుకోకుండా. అలా అని అప్పుడప్పుడు చిన్న సందర్భాల్లో అలక చెందటంలో తప్పు లేదు. తండ్రి దగ్గర, భర్త దగ్గర, అన్నదమ్ముల దగ్గర కాకపోతే ఆడపిల్లైనా అలక చెంది సాధించేది ఎవరి దగ్గర ఉండదు. అలా అని 24 గంటలు నేను అలిగే ఉంటాను, నేను కోపగృహం నుంచి బయటికి రాను అంటే చూసే వాళ్ళకి విసుగొస్తుంది. పైగా మనకి గృహిణి అంటే ఎవరని చెప్తారు? గృహము అంటేనే గృహిణిగా చెప్తామంటే ఏ ఇంటనైతే గృహిణి ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూ ఓర్పుతనంతో ఉంటుందో తప్పకుండా ఆ ఇల్లు ఈ రోజు కాకపోయినా రేపైనా అభివృద్ధిలోకి వస్తుంది. ఎందుకు? లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఎప్పుడూ కూడా ఆ ఇంట ఉన్నటువంటి ఇల్లాలు కంట తడి పెట్టకూడదు. కొంతమందికి చూడండి, ఎప్పుడు నీటి కుండ తల మీదే ఉంటుంది. చిన్న మాట ఎవరన్నప్పటికీ, ఆఫీసులో ఉన్నటువంటి అధికారులు అన్నివ్వండి, లేకపోతే ఎవరైనా కొలీగ్స్ అన్నివ్వండి, లేకపోతే అన్నదమ్ములు అన్నివ్వండి, ఎవరేమన్నా కానీ ఫస్ట్ ముందుగా వచ్చేవేంటి కళ్ళ నీళ్ళు జలజల రాలిపోతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా ఆ ఇంటి ఇల్లాలి కంటి వెంట కన్నీరు రాకూడదు. ఎందుకు అనవసరంగా కన్నీరు వృధా చేసుకోవాలి? మన మనసుని మనం దిటవు చేసుకోవాలి. ఎంత కష్టం వచ్చినా నేను సాధించగలను, నేను ఈ కష్టం నుంచి బయటికి రాగలను అన్నటువంటి మనోనిబ్బరం కనుక ఎప్పుడైతే స్త్రీకి ఉంటుందో ఆ ఇల్లు తప్పకుండా పైకి వస్తుంది. ఎందుకు? ముందుగా బేలగా ఉండేది ఎవరు? స్త్రీలే కదా. నిజానికి బేలగా ఉండేది, మానసికంగా చాలా బలహీనంగా ఉండేది స్త్రీలే. కాబట్టి ఎప్పుడైతే ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, స్త్రీలు బేలపడిపోయి కన్నీరు కార్చేస్తే ముందుగా బలహీన పడిపోయేది ఆ ఇంటి యజమాని. అంటే అయ్యో అది ఏడుస్తుంది, బాధపడుతుంది అని పురుషుడు ఇంకా బలహీన పడిపోతాడు. కాబట్టి ముందుగా వాళ్ళని ధైర్యంగా ఉంచాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఆ ఇంటి ఇల్లాలిగా స్త్రీకే ఉంటుంది. కాబట్టి ఏ ఇంటి ఇల్లాలైతే చాలా నిబ్బరంగా ఎంత కష్టం వచ్చినా ఎంత సుఖం వచ్చినా చాలా ఓర్పుతో చిరునవ్వులు చిందిస్తూ ఉంటుందో తప్పకుండా ఆ ఇంటి తలుపుని ఏదో ఒక రోజు లక్ష్మీదేవి కొట్టి తీరుతుంది. కాబట్టి అది గమనించాలి. అంతేకాని అయ్యో ఈ కష్టం వచ్చేసింది కాబట్టి భర్త చేతకాని వాడనుకొని పుట్టింటికి వెళ్ళిపోవడం కానీ, ఈయనకి సంపాదించటానికి రాదు అని పుట్టింటికి వెళ్ళిపోవటం, విడాకులు తీసేసుకుంటాను అనుకోవటం కానీ, ఇలాంటి తప్పుడు మాటలు స్త్రీలు ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు. ఎప్పుడూ కూడా నేను నమ్ముకున్నటువంటి దైవం నాకుండగా నాకు భయం ఏంటి అన్నటువంటి మనోనిబ్బరంతో ఎప్పుడైతే ఏ ఇంటనైతే ఆ ఇంటి గృహిణి ఉంటుందో తప్పకుండా ఆ ఇల్లు అభివృద్ధిలోకి వస్తుంది. మనం కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం. ఇప్పుడు లక్ష్మీ కటాక్షం కావాలన్నా గౌరీ కటాక్షం అయ్యుండొచ్చు, అయ్యవారి కటాక్షం అయ్యుండొచ్చు. మనకి కావలసింది ఏంటి? ఓర్పు ఉండాలి. ఎంతో సాధన చేస్తే కానీ అమ్మవారి కృప కానీ అయ్యవారి కృప కానీ మనకి కలగదు. అందున ఈ కలియుగంలో మనసు తొందరగా భగవంతుడి వీడికి వెళ్ళాలన్నా కూడా అది అంత సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఎందుకు? మనకి ఎన్నో ఆకర్షణ రకమైనటువంటి వస్తువులన్నీ కూడా మన కంటికి కనిపిస్తూనే ఉంటాయి. ఏ క్షణము కూడా భగవంతుడి మీదికి మనసు మళ్ళకుండా చేసేటటువంటివే చూస్తూ ఉంటాం. మనం పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ అయి ఉండొచ్చు, మనం నిత్యం చూసేటటువంటి టీవీ అడ్వర్టైజ్మెంట్ అయి ఉండొచ్చు. నిజానికి మనం చూస్తోంది భక్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలే వచ్చేటటువంటి ఛానల్స్ అయినప్పటికీ కూడా అందులో అనేక రకాలైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఏం చేస్తాయి? మన మనసుని పక్కదారికి పట్టిస్తూ ఉంటాయి. అంటే ఈ కలియుగంలో మన మనసు భగవంతుడి మీదికి వెళ్ళటం కూడా చాలా కష్టమైనటువంటి విషయమే. కాబట్టి ప్రతినిత్యం మనం భగవంతుణ్ణి, ఇటు అమ్మవారినైనా కానీ అయ్యవారిని కానీ ఏమని ప్రార్థన చేయాలి?
మా మనసు నీ ఎందు లగ్నమయ్యేటట్టు చూడు. ఎప్పుడైతే భగవంతుడి యందు మన మనసు లగ్నమై ఉంటుందో, ఎప్పుడైతే మన ఇంటి సింహాసనంలో అమ్మవారు కానీ అయ్యవారు కానీ కూర్చొని ఉన్నారు అని మనం నమ్ముతాము, అప్పుడు మనం తప్పు చేయటానికి జంకుతాము. ఎందుకంటే శాస్త్ర విరుద్ధమైనటువంటి పనులు కానీ, వేద విరుద్ధమైనటువంటి పనులు కానీ, మన సనాతన ధర్మానికి విరుద్ధమైనటువంటి పనులు కానీ చేయటానికి మన మనసు అంగీకరించదు. ఎప్పుడైతే తప్పు చెయ్యమో అప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనం కూడా ధైర్యంగా ఉండగలుగుతాము. కాబట్టి ప్రతి స్త్రీ చేయాల్సింది ఏంటి? ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండటం. ఎంతైనా కష్టం ఉండవచ్చు, ఆ కష్టాన్ని లోపలే దాచుకొని ఓర్పుతోటి చిరునవ్వుతోటి ఉంటే కనుక తప్పకుండా మనం అనుకున్నది సాధించగలుగుతాం. అలాగే అమ్మవారి కృపకి కూడా మనం పాత్రులం కాగలుగుతాం. అంతెందుకు, ఉదాహరణకి రామచంద్రమూర్తి అడవులకి వెళ్ళేటప్పుడు మరి సీతమ్మ తల్లి చాలా చిన్నది, పైగా ఆ తల్లి ఎవరు? సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి. మరి ఆవిడ జనక మహారాజు గారి యొక్క గారాల పుత్రిక, అలాగే దశరథ మహారాజు గారి యొక్క పెద్ద కోడలు అయినప్పటికీ కూడా అసలు ఏమాత్రం త్రోటుపాటు పడకుండా భర్తతో పాటు అరణ్యవాసానికి వెళ్ళిపోయిందా లేదా? ఎందుకు? భర్తని అనుసరించటం పతివ్రతగా నా ధర్మం అనుకుంటూ ఆ అమ్మవారు ఆయన వెంట వెళ్ళిపోయింది. అందుకే ఇన్ని యుగాలు గడిచినప్పటికీ కూడా మనం ఆ సీతారాముల గురించి అంతగా చెప్పుకుంటాం. కరీంనగర్ నుంచి కాలర్ అడుగున్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే నరేష్ గారు. నమస్కారం మేడం. నరేష్ గారు చెప్పండి, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం నమస్తే. నమస్కారం అమ్మ, చెప్పండి. మీ దగ్గర వివాహానికి ఎవరున్నారండి? మా బ్రదర్ అండి, మా తమ్ముడు. తమ్ముడు ఉన్నాడు. మీ తమ్ముడి గారి పేరు ఏంటమ్మా? జగదీష్ అండి. పుట్టిన తేదీ? మే 3, 1991. ఏం చదువుకున్నారమ్మా? మామూలుగా ఇంటర్ చేశాడు, తను ఇక్కడ ఫైనాన్స్ జాబ్ చేశాడు. ఎంత ఆదాయం వస్తుందమ్మా? 10,000, 12,000 సంవత్సరం. ఏ కులానికి చెందినవారండి మీరు? రాజ్పూట్ అండి. ఇప్పుడు మీకు అంటే మీ ఇంటికి వచ్చే అమ్మాయి ఎలా ఉండాలనుకుంటున్నారు? మీ మరదలు ఎలా ఉండాలనుకుంటున్నారు? వచ్చేసి మా సాంప్రదాయం ప్రకారం ఉంటే సరిపోతుందండి. తప్పకుండానమ్మా. మీరు ఏం చేస్తారంటే మీ తమ్ముడికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాను. అలాగే సేవా కార్యక్రమాల గురించి ఒకసారి మళ్ళీ తెలియజేయండి. తప్పకుండానమ్మా. మనం ఆగస్టు 30వ తారీఖున సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన అమ్మాయి కానీ అబ్బాయి కానీ వారి జీవిత భాగస్వామి పక్కకి త్వరగా చేరుకోవటమే కాకుండా వారి దాంపత్య జీవితం కూడా ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు ఈ కాత్యాయని వ్రతం యందు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే లక్షవర్తి నోముని కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజులు నిర్వహిస్తున్నాము. పైగా ఈ వ్రతాన్ని మనము ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో నిర్వహిస్తున్నాము. ఈ వ్రతము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతము. ముఖ్యంగా దీన్ని రజోదోషం పోగొట్టుకోవటానికి ఆచరిస్తాం కాబట్టి 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే భర్త లేనటువంటి వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఎవరైతే అమ్మాయిలు పురోహితుల్ని, అర్చకుల్ని, ఘనాపాటీల్ని చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారో వారందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా ఉచితంగా సేవలు అందజేస్తున్నామమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు, వారికి తెలిసినటువంటి వారు కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి వివరాలు మేము తీసుకుంటాం. ఒక టెలిఫోన్ నెంబర్ తీసుకొని అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మేము తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి అర్చకులకి, పురోహితులకి, ఘనాపాటీలకి వివాహం అతి త్వరగా చేద్దామని మన జ్యోతి మ్యాట్రిమోనీ ఈ రకంగా కంకణం కట్టుకుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనికి సహకరిస్తారని కోరుకుందాం. జ్యోతి గారు ధన్యవాదాలండి. మా కార్యక్రమానికి విచ్చేసి మాకు ఎన్నో వివరాలు తెలియజేశారు. చూసారు కదండి, ఇది వాళ్ళ కళ్యాణ వైభోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.